వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మనకి రేపు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేశారు. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకి ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక భారీ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రేపు ఏ జిల్లాలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. ఇక అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి బిడి కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతులు, అదేవిధంగా డలేరియా మనకైతే పెలేరియా డయాలసిస్ వ్యాధి కలిగి ఉన్నటువంటి వారు, ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేశారు ఇప్పుడే గంట క్రితం. అదేవిధంగా మనకి వీళ్ళందరికీ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో భారీ మార్పులను చేర్పులను చేసుకొని బరిలోకి దిగనుందని అయితే అప్డేట్. మనకి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన 2 కొత్త సమాచారాలు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్ల కింద అర్హులు, ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు, అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లను ఖాతాలో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మనకైతే ఎటువంటి అర్హులకైతే జాబితా అనేది సెట్ చేసుకోవాలి, అదేవిధంగా అర్హుల జాబితా అనేది ఎలా ఉండాలి అన్న దానిపై మీకైతే ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలియజేయడానికైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. సో అదేంటో వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన L2 లిస్ట్ కూడా మనకైతే విడుదల కావడం అయితే జరిగింది. ఆ L2 లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్లు అనేది అందుతాయో ఈ వీడియోలో మీకైతే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో అందుకోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి అయితే చెప్తున్నాను. సో ఇక ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మనకి ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేశారని చెప్పినా కదా. సో అదేంటంటే మనకి జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మొగ్గు చూపుతున్నట్లు విడుదల చేయడం అయితే జరిగింది అప్డేటు. మనకి అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు, వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు. ఇక వాళ్ళందరికీ ఈ పెన్షన్లను అందించే విధంగా మనకి సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రజలకి మనకైతే మళ్ళీనైతే డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే మహిళలు 2,500 రూపాయలు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు అనేది ఆహ్వానించడం అయితే జరిగింది. ఇక మీరైతే ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి. మనకి కొత్త పెన్షన్లు జూన్ నెల నుంచి ఇస్తామనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు రేపు అన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేస్తున్నారు. మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ మే 2వ వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉంటారంట. మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కూడా సర్వే అనేది చేపట్టి వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్లు అనేది శాంక్షన్ చేస్తారంట. మనకి L2 లిస్ట్లో ఉన్న పేర్లు ఎలా తెలుసుకుంటే మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, మీ జీమెయిల్, మీ OTP ఎంటర్ చేస్తే మీకైతే అక్కడ అప్డేట్ అనేది తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు కానీ కొత్త పెన్షన్ డబ్బులు కానీ నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి NPS లింక్ మరియు EKYC అప్డేట్స్ అనేది చేయించుకుని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.